గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు ఉన్నారు. గురుగారితో నా ప్రస్థానం చాలా చిన్నప్పటి నుంచి ఈ రోజు ఐ డ్రీమ్లో మొట్టమొదటిసారి మళ్ళీ మీ అందరి కోసం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. సో ద్వాదశ రాశిలో భాగంగా మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందండి? తప్పకుండా అండి. మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునరోసు 1, 2, 3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి మిథున రాశిలోకి వస్తుంది. ఈ సంవత్సరం మిథున రాశికి ఆదాయం వచ్చేసి 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. సో ఈ మామూలుగా ఇవి ఇలా ఉన్నా కూడా మెయిన్గా వీళ్ళకి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్గా మిథున రాశి గురించి చెప్పుకున్నప్పుడు మిథున రాశి అధిపతి బుధుడు అండి. బుధుడు అంటే క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్, తెలివితేటలు, జ్ఞాపశక్తి, లౌక్యం, ఇవన్నీ ఒక చోట ఎక్కడ ఉండవు. ఒక మిథున రాశికి కన్యా రాశికి ఉంటుంది. ఎందుకంటే దీని అధిపతి బుధుడు అయ్యాడు కాబట్టి. బుధుడు మెయిన్గా ఏంటంటే తెలివితేటలకి వాటికి. కాబట్టి బుధుడు వచ్చేసి గ్రీన్ కలర్, నేచర్ అంతా గ్రీన్ కలర్. సో నేచర్లో మమైకం అయిపోగలరు అన్నమాట వీళ్ళు. నేచర్ లవర్స్ ఉంటారు మోస్ట్లీ. సో వీళ్ళు ఆల్రెడీ మమైకం అయిపోయారు అనుకోండి, వాళ్ళకి ఎవరితో క్రియేటివిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్, మెయిన్గా రైటింగ్ స్కిల్స్, ఇవన్నీ అత్యద్భుతంగా ఉంటాయి. రైటర్స్ వీళ్ళందరూ ఉంటారు చూడండి, వాళ్ళందరూ ఇందులోకి వస్తారన్నమాట చాలామంది. సో వీళ్ళు వచ్చేసి మెయిన్గా లౌక్యంగా మాట్లాడడం, అందరికీ మాట్లాడడం బాగా వచ్చి ఉండొచ్చు. లౌక్యంగా మాట్లాడిన వాడిదే రాజ్యం అనమాట. సో వాళ్ళకి చాలా బాగా. ఇంకోటి బుధుడే వ్యాపారానికి కారకుడు. సో బై బర్త్ వాళ్ళకి డిఎన్ఏలోనే ఉంటుంది అనమాట. సో వాళ్ళకి వ్యాపారం ఎలా చేయాలి, ఏం చేస్తే మార్కెటింగ్ జాబ్స్ కానివ్వండి, ఇలాగే వ్యాపారం చేయడం కానీ, ఇవన్నీ కూడా మిథున రాశి వాళ్ళు అన్నమాట. వాళ్ళు అత్యద్భుతంగా అందులో రాణిస్తారు. అలాగే మేనమావ కారకుడు కూడా బుధుడు అండి. సో మిథున రాశి వారికి మేనమావ నుంచి హెల్ప్ ఉంటుంది. అలాగే ఇదే బుధుడు ఫ్రెండ్స్ కూడా కారకుడు. సో ఈ మిథున రాశి వారికి ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు, వాళ్ళ నుంచి హెల్ప్ కూడా పొందుతుంటారు, వ్యాపారం కూడా చేస్తుంటారు, పార్ట్నర్స్ కూడా ఉంటారు. అలాగే ఈ మిథున రాశి వారికి మెయిన్గా శని దశమంలో ఉన్నా కూడా హెల్ప్ చేస్తాడు. అలాగే మెయిన్గా గురువు ఉచ్చ స్థానంలోకి 2 జూన్ నుంచి వస్తున్నాడండి. సో ద్వితీయ స్థానం అనేది ఏంటంటే కుటుంబ స్థానం, వాక్ స్థానం, ధనస్థానం, నేత్రస్థానం. కుటుంబం ఏర్పడుతుంది, కుటుంబంలో ఏ ఇబ్బందులు ఉండవు. నేత్రస్థానం అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ధనస్థానం మెయిన్గా ధనానికి ఏ ఇబ్బంది ఉండదు, ధనం చాలా బాగా వస్తుంది. అంటే ధనం బాగా రావడం అంటే నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం, దీంతో ఆర్థికంగా చాలా బాగుండడం. సో వాక్ స్థానం అంటే ఏంటంటే మెయిన్గా వాక్ రిలేటెడ్ జాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, యాంకరింగ్ మీ జాబ్, డబ్బింగ్ మీ జాబ్, సింగర్స్ ఉన్నారు, పాటలు పాడేది ఉంటుంది, అలాగే స్పీచ్ ఇచ్చేవాళ్ళు ఉంటుంది, టీచర్లు ఉంటారు, రోజు మొత్తం 8 గంటలు చెప్తూనే ఉంటారు. టీచర్లు, ప్రొఫెసర్స్, వీళ్ళందరూ కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు అన్నమాట. సో మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ నేను చెప్పిన ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళందరికీ అత్యద్భుతంగా రాణిస్తుంది. మీరు చెప్పడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఈ సంవత్సరం వాళ్ళు ఐఐటి స్టూడెంట్స్ చెప్పారు, ప్రతిసారి 50 మంది పాస్ అయ్యారు, ఈసారి 70 మంది పాస్ అవ్వచ్చు. సో వీళ్ళకి మంచి నేమ్, ఫేమ్, ఇంక్రిమెంట్ రావడం, శాలరీ హైక్ రావడం, లేదా వేరే కొత్త జాబ్ రావడం, ఇలాంటివన్నీ ఏడాదిలో జరుగుతాయి అన్నమాట. సో కుటుంబం ఏర్పడుతుంది అని ఒక మాట అన్నారు, అంటే వివాహ యోగం ఉందండి? ఖచ్చితంగా. ఎందుకంటే ద్వితీయ స్థానం అంటేనే కుటుంబ స్థానం కదా. ఆ వివాహితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు గట్టిగా ప్రయత్నించి మనస్ఫూర్తిగా మేము రెడీగా ఉన్నాం, వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను ఒక సిగ్నల్ పేరెంట్స్కి ఇస్తే చాలు, వాళ్ళు గట్టిగా ఫాస్ట్గా వెతుకుతారు, త్వరగా దొరుకుతుంది. గురుబలం లేనప్పుడు 100 మ్యాచెస్ మీరు చూసినా, అన్నీ దగ్గరగా ఉన్న జాతకాలు కలిసినా కూడా ఏదోటి అటు నుంచి పక్క నుంచి ఏదోటి మెల్లగా పక్కకి తప్పుకుంటాయి. గురుబలం వచ్చినప్పుడు మనం కొంచెం రెడీగా ఉండి మనం కొంచెం ఫాస్ట్గా చూసాం అనుకోండి, తప్పకుండా వెంటనే పని అయిపోతుంది. లాస్ట్ ఏడాది చూడండి, నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా మనకు చాలా మంది గురుబలం ఉండొచ్చు, 4 నెలలు అనవసరంగా మోడడం వల్ల ఎవరికి పెళ్లిలో అంతా పోస్ట్ పోన్ అయిపోయాయి. అందుకే ఈసారి దేవుడి వల్ల ఏదో 1 మంత్ 1.5 మంత్ ఉంది మోడడం కాబట్టి పర్వాలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం బోల్డ్ టైం ఉంది. మెయిన్గా గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఈ సమయంలో వివాహం చేసుకుంటే ఇంకా అత్యద్భుతంగా మీ లైఫ్ ఉంటుంది. దాంపత్యం ఇద్దరిది కూడా చాలా బాగుంటుంది. సేమ్ సంతానంకి కూడా సంతానం ఇంకా ఎక్స్ట్రాడినరీ అండి. ఎందుకంటే సంతానం ఇందాక కూడా చెప్పుకున్నాం, ఈ సంవత్సరం ఎవరికైతే సంతానం పుడుతుందో చాలా మంచి. ఎందుకంటే మెయిన్గా గురువు ఉచ్చలో ఉండడం అలా. సో ద్వితీయ స్థానంలోనే అంత ఉచ్చ స్థానంలో గురువు ఉన్నప్పుడు కాబట్టి ఖచ్చితంగా సంతానం లేని వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. చిన్న ప్రాబ్లమ్స్ ఏవో జరుగుతాయి మిథున రాశి వారికి, అంటే యాక్సిడెంట్ లాంటివి అయ్యే ప్రమాదాలు ఉన్నాయి అని తెలుసుకున్నాం. అంటే డిసెంబర్ నుంచి ఏమవుతుందంటే రాహుకేతులు మార్పు ఉందండి. ఆ రాహు వచ్చేసి మనకి అష్టమ స్థానంలో వస్తాడు. సాధారణంగా అష్టమ స్థానం అనేది ఏంటంటే యాక్సిడెంట్ స్థానం, ఆయుష్ స్థానం కూడా అన్నమాట. సో అలాంటి సమయంలో మనకి ఏంటంటే డిసెంబర్ తర్వాత నుంచి ఒక 1.5 year మిథున రాశి వారికి వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి మనం. సో జాగ్రత్తగా ఇప్పుడు
హెడ్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడడం, లేదా డ్రైవింగ్ సీట్ లో కూర్చోకపోవడం కూర్చోవడం, at least వెనక్కి కూర్చుంటే కొన్ని పర్లేదు. రోజులు. అలాగే మన వెహికల్ ఎవరికి ఇవ్వకుండా ఉండడం మంచిది. ఎందుకంటే మన వెహికల్ పేరు మన పేరు ఉంటుంది కదా, మరే. దానికి యాక్సిడెంట్ జరగచ్చు. ఉమ్, అలాగే బాగా దూరాలు వెళ్తున్నారు, ఓ డ్రైవర్ని పెట్టుకోండి, ఉమ్, అయితే అలర్ట్గా ఉండండి. ఉమ్. కొంచెం జాగ్రత్తగా మటుకు ఉండాలి మిథున రాశి వరకు వెహికల్ డ్రైవింగ్ విషయంలో, వెహికల్ విషయంలో. ఎస్. సో మనం చెప్పాం కాబట్టి ఈ వీడియో అందిన వారు డెఫినెట్గా జాగ్రత్తలు తీసుకుంటారు గురుగారు. ఎలాంటి రెమెడీస్ కూడా వీరు పాటిస్తే ఇంకా బాగుంటుంది, కలిసి వస్తుంది? మెయిన్ ఏంటంటే గురువు చాలా బాగున్నాడు, గురువుకి రెమెడీస్ ఎక్కలేదు. రాహు చాలా మెయిన్గా శని చాలా బాగున్నాడు, అవసరం లేదు. మెయిన్గా రాహుకి మటుకు చేయించాలి. ఎందుకంటే అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి రాహుకి మటుకు 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజీంపో ఒక 1,000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్. అంటే మనం అనుకోవచ్చు ఇప్పుడు గోల్డ్ చాలా కాస్ట్, ఎంత దొరికితే అంత చిన్న ఐటమ్. ఎందుకంటే ఎప్పుడైతే మనం సువర్ణదానం ఇస్తామో ఎలాంటి అనారోగ్యమైనా తొలగిపోతుందండి. పూర్వం అందరూ అందుకే సువర్ణదానం ఎక్కువగా ఇచ్చేవారు. అలాగే రాహుకి మెయిన్గా అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చాలా మంచిది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం రోజు చదువుకోవడం, అలాగే అమ్మవారిని కూడా ఎక్కువగా పూజిస్తే మంచిది కాబట్టి ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం కూడా చదువుకుంటే మంచిది. ఈ ఏడాది అంటే డిసెంబర్ నుంచి, ఇప్పుడే అవసరం లేదండి, డిసెంబర్ నుంచి అప్పుడే చేయిస్తే ఇవన్నీ మంచిది. ఇప్పుడే అవసరం లేదు ప్రస్తుతం. డిసెంబర్ 15, 12 తారీఖు తర్వాత నుంచి చేయిస్తే మంచిది. అలాగే మెయిన్గా మనకి స్కందగిరి టెంపుల్ అని ఉందండి ఇక్కడ పద్మారావు నగర్లో, సుబ్రహ్మణ్య స్వామి. అక్కడ మటుకు మన పేరు నక్షత్ర గోత్రనామంతో హోమం మరియు అభిషేకం 2000 టికెట్ అన్నమాట. సో అది మటుకు ఖచ్చితంగా డిసెంబర్ తర్వాత ఒకసారి చేయిస్తే చాలా మంచిది. అంటే మెయిన్గా ఎలాంటి అంటే ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఎందుకు చెప్తున్నా అంటే కుజదోషం కానీ, కాలసర్పదోషం కానీ, నాగదోషం కానీ, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లేకపోయినా, వివాహం ఆలస్యం అవుతున్నా, అలాగే మెయిన్గా సంతానం లేకపోయినా, ఆర్థికంగా ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాగే అప్పులు ఎక్కువగా ఉన్నా, ల్యాండ్ రిలేటెడ్ లిటిగేషన్స్ ఉన్నా, కోర్టు కేసులు ఉన్నా, ఇలా ఇవన్నిటికి కూడా ఆయనే హెడ్ సుబ్రహ్మణ్య స్వామి. అందుకే ఆయనే పట్టుకుని రోజు మనం సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. ప్రతి మంగళవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఇలాంటివన్నీ మనం చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. అప్పుడప్పుడు ఈ ఏడాదికి ఒకసారి ఆ హోమం మరియు అభిషేకం స్కందగిరి టెంపుల్లో చేయించుకుంటే కూడా మనకి అన్ని విధాలు మంచి చేకూరుతుంది. ఎస్, లైఫ్ అంటేనే ఈజ్ ఆల్ అబౌట్ అప్స్ అండ్ డౌన్స్, వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి. రెమెడీస్ని ఇన్ టైంలో తెలుసుకొని పాటిస్తే కొండంతలో పోయేది గోరంతలో పోతుంది, అంతే కదా గురుగారు? మీ సమస్య ఏదైనా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి ఒక్కసారి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక సరైన సమాధానం మీకు దొరుకుతుంది, మీకు కొంచెం ఊరట లభిస్తుంది, అంతే కదా గురుగారు? చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. నమస్కారం.